వెల్కమ్ టు సక్సెస్ టీవీ తెలుగు. దసరా పండుగ సందర్భంగా మునగాల ఆదిత్య మోటార్స్ వారు గొప్ప ఆఫర్స్ ని ప్రకటించారు. ఈ ఆదిత్య మోటార్స్ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేకి ఆనుకొని పక్కనే ఉంటుంది మునగాల గ్రామంలో. మరింత సమాచారం మేనేజ్మెంట్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అన్న. మన షోరూమ్ లో దసరా పండుగకి ఏమేమి ఆఫర్లు ఉన్నాయి మా ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి. అది మన కంపెనీ వచ్చేసి ఏడీఎంఎస్ అండి. ఏడీఎంఎస్ అంటే భారతదేశంలో 19 రాష్ట్రాల్లో 1225 బ్రాంచ్లతో రన్ అవుతున్నది. మన దగ్గర వచ్చేసి ఇప్పుడు మొత్తం 18 రకాల వెహికల్స్ మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర ప్రజెంట్ అయితే 7 రకాల మోడల్స్ మన షోరూమ్ లో ఉండడం జరిగింది. మనకు వచ్చేసి 80,000 రూపాయలకే రిజిస్ట్రేషన్ వెహికల్స్ కు అందించడం ఏకైక సంస్థ ఏడీఎంఎస్ అని చెప్పి గర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. ప్లస్ దాంతో పాటు ఆఫర్స్ వచ్చేసి మాట్లాడుతుంటే 80,000 బండి అబోవ్ బండి ఉన్నట్లయితే 5,000 రూపాయల విలువ చేసిన కుక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరఫున. మాకు వచ్చేసి వారంటీ విషయం వచ్చేటంటే లిథియం బ్యాటరీ మా కంపెనీ యూజ్ చేస్తున్నది. లిథియం బ్యాటరీ 2 years వారంటీ తోటి 80 కిలోమీటర్ల మైలేజ్ తోటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఏడీఎంఎస్ జీటీఆర్ అనే మా కంపెనీ ఆ జీటీఆర్ వెహికల్ ని మార్కెట్ ప్రమోట్ చేయడం జరుగుతున్నది. దీంతో పాటు లో కాస్ట్ ప్రైస్ వెహికల్ కూడా మా అవైలబుల్ ఉన్నది. లో కాస్ట్ ప్రైస్ వెహికల్ పేరు వచ్చేసి రైడర్ కూడా 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నాము. 49,999 రూపాయలకే వెహికల్ అందుబాటులో ఉన్నది. అది కూడా 1 సంవత్సరం వారంటీ తోటి మీ ముందుకు వచ్చిన వెహికల్ అది. ఇది దీంతో పాటు ఏంటంటే ఏడీఎంఎస్ కంపెనీ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రెఫరల్ బేస్డ్ ఇన్కమ్ అన్నారు. మన భాషలో చెప్పాలంటే రెఫరల్ బేస్డ్ అంటే ఒక వెహికల్ కొన్నట్లయితే కొన్న బండి ఫ్యూచర్ బాగుంటే నీ బంధువులకు నీ రిలేషన్ ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా వెహికల్ కొనడానికి ప్రమోట్ చేసినట్లయితే మా కంపెనీ కూడా ఇన్కమ్ చేయడం జరుగుతుంది. ఒక బండికి వచ్చేసి 3,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. దీని నిరుద్యోగులు కూడా ఇన్కమ్ రేజ్ చేసే విధంగా కంపెనీ అవకాశం కల్పించింది. భారతదేశంలో ఇప్పటి వరకు అయితే ఇది అతి తక్కువ రేట్ లో రిజిస్ట్రేషన్ వెహికల్ ఇచ్చినటువంటి వెహికల్ ఏది లేదు. మార్కెట్ లో ఇలా 1 year వారంటీ ఇచ్చి కూడా 1 year వారంటీ కూడా కష్టాలు ఇబ్బంది పెట్టుకుంటే అవకాశాలు ఉన్నాయి. అటువంటి దాన్ని చూసుకుంటే మా కంపెనీ చాలా మంచిగా ఉందని చెప్పడానికి సంతోషిస్తాం. నేను ఇప్పుడు షోరూమ్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము ఒక 6 మంది వెహికల్స్ అమ్మడం జరిగింది. ఎక్కడ కూడా కస్టమర్ బేస్ లెవెల్లో కంపెనీ ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. కస్టమర్ కి ఎక్కడ వారంటీ ఇచ్చారో 100% మార్కెట్ లో నిలబడి డీలర్ ని ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, కస్టమర్ ఎక్కడ సపోర్ట్ చేయకుండా ముందు సంస్థ ఏడీఎంఎస్ గా చెప్తుంది. ఒకసారి మన కంపెనీ వెహికల్స్ ఒక ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం రండి సార్. ఓకే, నమస్కారం సార్. హాయ్ సార్. ఈ వెహికల్ ఒక ప్రత్యేకత ఏంటి? ఈ వెహికల్ ఎంత కాస్ట్ పడుతుంది సార్? ఈ వెహికల్ వచ్చేసి ఏడీఎంఎస్ జీటీఆర్ అంటారండి. ఇది కామన్ మోడల్ అంటే విత్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా సమకూలంగా వాడుకోవడానికి అనుగుణమైన వెహికల్ ఇది. ఇప్పటి వరకు భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ కంపెనీ కానీ 80,000 రూపాయలకి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి విత్ రెడాన్ వెహికల్, రెడాన్ బ్యాటరీ తోటి 2 years వారంటీ తోటి భారతదేశ గుర్తింపు పొందినటువంటి రిజిస్ట్రేషన్ వెహికల్ ని అందుబాటులో ఉంచినటువంటి సంస్థ ఏడీఎంఎస్ కంపెనీ. దీని జీటీఆర్ అంటారు. దీని ఫ్యూచర్స్ ఏంటి అంటే బ్యాటరీ వచ్చేసి రెడాన్ కంపెనీ వాడడం జరుగుతుంది. దీనికి 1 year 2 years వారంటీ ఉన్నది, ప్లస్ 80 కిలోమీటర్ల మైలేజ్ ఉన్నది. దీనికి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ కొనుక్కుంటే చూస్తున్నా ఉన్నాం, కానీ భద్రత లేని వెహికల్స్ అవి. ఎందుకంటే మీ బండి ఎక్కడ పెట్టే గుర్తించాలంటే మీకంటే ఒక నెంబర్ ప్లేట్ ఉండాలి, మీకంటే గుర్తింపు ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్ వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వినియోగదారులకు నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇవాళ మనకు ఉన్న అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. రిజిస్ట్రేషన్ వెహికల్ పెట్రోల్ బండి 1,00,000 రూపాయలు పెట్టి కొంటున్నాం, దానికి రిజిస్ట్రేషన్ పోయి హ్యాపీగా చేయించుకుంటున్నాం. కానీ ఈవీ వెహికల్స్కి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏముంది అని చెప్పి లైట్ తీసుకున్నాం. కాదు, మీరు 1,00,000 రూపాయలు పెట్టుకుంటున్న వెహికల్ కి మీరు ఏదైతే భద్రత కల్పించుకుంటుందో అది మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. ఈ విధంగా మనకి ఏడీఎంఎస్ కంపెనీ ఈ విధంగా భారతదేశ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా మనకి నెంబర్ ప్లేట్, గ్రీన్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం దీంట్లో జీటీఆర్ 80,000 వెహికల్ ని ప్రమోట్ చేసే మార్కెట్ లో ఉంటుంది. దీంతో పాటు మనకి ఇంకోటి లో కాస్ట్ ప్రైస్ అంటారు దీని పేరు వచ్చేసి రైడర్.
రైడర్. ఇదేంటంటే 49,999 రూపాయలకు మాత్రమే చెల్లించవలసిన అవసరం ఉంటుంది మార్కెట్లో. ఇది 1 year వారంటీ తోటి మీ ముందుకు వస్తున్నది. దీనికి వచ్చేసి 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ల మైలేజ్ తోటి లిథియం అయాన్ బ్యాటరీ తోటి మీ ముందుకు రాబోతున్న వెహికల్ ఇది. ఇప్పుడు దసరా ఆఫర్ వచ్చేసి ఈ వెహికల్కి వచ్చినట్లయితే మనకి 5,000 రూపాయల వర్త్ కల ఎలక్ట్రికల్ కుక్కర్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్. మా కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఇది రెడాన్ కంపెనీ అంటారండి. మేము ఈ బ్యాటరీ మీరు చూజ్ చేసుకున్న కంపెనీది. ఈ కంపెనీ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే 3 years వారంటీ ఉంటుంది దీనికి, 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి దీంట్లో, 150 కిలోమీటర్స్ వరకు కూడా మన దాంట్లో వెహికల్స్ ఉన్నది. దాన్ని బట్టి కాస్ట్ హై అవుతా ఉంటుంది. దాని కస్టమర్ నీరు కస్టమర్ యొక్క అవసరాలను బట్టి మనం బండిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఇచ్చేసినటువంటి ఛార్జ్ వచ్చేసి నిరూపణ కంపెనీ. ఇది కూడా ఏంటంటే మనకి వితౌట్ అంటే షార్ట్ సర్క్యూట్ కానీ మామూలు వర్షాల ప్రభావం వల్ల కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ ఛార్జెస్ కాలిపోయి కస్టమర్లకు కూడా కరెంట్ షాక్ గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి ఫ్యూచర్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఆటో కట్ విధానం ఉంటుంది. ఆటో కట్ విధానం అనేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అప్పుడు ఆటోమేటిక్ గా ఛార్జ్ కూడా ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మీ కంపెనీలో బైక్ కొన్న కస్టమర్లకి రిపేరింగ్ పరంగా మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మా దగ్గర వచ్చేసి రిపేర్ పరంగా అంటే మాకు 2 సెక్షన్లు ఉన్నాయండి. సేల్స్ ప్రమోషన్ వేరే ఉన్నది, సర్వీస్ ప్రమోషన్ ఉంది. మా షోరూమ్ ప్రమోషన్ మన యశ్వంత్ మీ ముందే ఉన్నాడు. యశ్వంత్ ఎటువంటి సర్వీస్ పద్ధతులను అనుభవిస్తున్నాడు, సర్వీస్ లో ఉన్నటువంటి లోడ్ పార్ట్లు కానీ, స్పేస్ అవైలబిలిటీ కానీ, వారంటీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఉన్నదో మన యశ్వంత్ మాటలోనే తెలుసుకొని మీరు తెలుసుకోవచ్చు అండి. నమస్కారం యశ్వంత్ గారు. నమస్కారం. మీరు ఏడిఎంఎస్ కంపెనీ ద్వారా మీరు కస్టమర్లకు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు రిపేరింగ్ పరంగా? అసలు డైలీ కస్టమర్స్ ఏ రిపేర్స్ కి మీ దగ్గరకు వస్తుంటారు? రెగ్యులర్ గా మనకి లో కాస్ట్ హై కాస్ట్ అనే వెహికల్ డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, నార్మల్ బ్యాటరీస్ ఉంటాయి. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్యూర్లీ నాట్ కంబస్టబుల్, అంటే ఇది పేలదు, స్మోక్ రాదు, ఎలాంటి సౌండ్ కూడా పొల్యూషన్ అవ్వదు. ఇదేంటంటే ప్లస్ మైనస్ అంటే నెగిటివ్ పాజిటివ్ ఏదైతే ఇంటర్లింక్ అవుతుందో సో అప్పుడు ఏంటంటే ఇది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్. దీనికి అలా లేదు. దీంట్లో కంప్లీట్ గా సెన్సార్ తోటి ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో ఏదన్నా ఇష్యూ జరిగితే టోటల్ గా దీంట్లో ఉన్న బిఎంఎస్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. సో బ్యాటరీ అనేది సైలెంట్ గా ఆఫ్ అయిపోతుంది, కానీ ఎలాంటి సౌండ్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, ఇంకా ఫైర్ అవ్వచ్చు, ఎలాంటిది ప్రొడ్యూస్ చేయదు. సో మన లిథియం అయాన్ తో ఈ వెహికల్ ఇవ్వడం అంటే లో కాస్ట్ లో ఈ బ్యాటరీ తోటి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది ఏడిఎంఎస్ లో లిథియం అయాన్ తోటి మనకి వెహికల్ ఇస్తున్నారు. అది కూడా 49,999 రూపీస్ కి విత్ లిథియం అయాన్ బ్యాటరీ తోటి ఇస్తున్నారు. సో ఏడిఎంఎస్ అనేది ఇలా అప్డేట్ లో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి బ్యాటరీ ఇప్పుడు నార్మల్ గా ఈవీ అనేది రైతు వారి పరంగా కావచ్చు లేదా రోడ్డు ఎలా అయినా యూజ్ చేస్తున్నారు. సో పొలం దగ్గరికి అలా వెళ్తున్నప్పుడు వాటర్ లో మునిగినా సరే దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు. టోటల్ గా వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, వాటర్ లో ఉన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే వాటర్ లోకి వెళ్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏదైనా ఫైర్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ప్రొవైడ్ చేస్తూ మనకి లో కాస్ట్ లో వెహికల్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇది 1 year వారంటీ. 1 year లోపల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ వాళ్ళు వితౌట్ సింగిల్ రూపీ తీసుకోకుండా మనకి వారంటీ ప్రొవైడ్ చేస్తారు. లిథియం అయాన్ లైఫ్ వచ్చేసి 7 years, అంటే 7 years వరకు కూడా మనం బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మైలేజ్ డ్రాప్ అవుతుందో ఆ టైంలో మనం వారంటీకి పంపిస్తే దీంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ అని ఉంటుంది. ఆ సెల్స్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో వోల్టేజ్ డిక్రీజ్ అవుతుందో ఆ సెల్ తోటి రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అవ్వడం వల్ల మళ్ళీ యాజ్ యూజువల్ గా కొత్త బ్యాటరీ అయితే ఎంత మైలేజ్ వస్తుందో అలా ప్రొవైడ్ అవుతుంది. సో ఏంటంటే అప్ టు 7 years వరకు ఇది లైఫ్ ఉంటుంది, కానీ మధ్యలో మార్చాల్సిన అవసరం లేదు. దీని ప్రత్యేకత అది మెయిన్. మీరు ఎక్కువ శాతం ఈ బ్యాటరీలు వాడతారా, ఈ బ్యాటరీలు వాడతారా? కంప్లీట్ గా ఇదే వాడతాం. రేర్ గా ఎవరైతే కస్టమర్ లో కాస్ట్ లో అన్నారో ఇంతకు ముందుకు ఈ బ్యాటరీస్ యూజ్ చేసేవాను, కానీ రీసెంట్ గా ఏంటంటే ఈ లాంచ్ అయ్యాక కంప్లీట్ గా ఇది ఏడిఎంఎస్ లో కూడా క్లోజ్ చేశారు ఈ బ్యాటరీస్. ఎందుకంటే నార్మల్ గా వెళ్తూ ఓవర్ టెంపరేచర్ ఏది సన్లైట్ తో టెంపరేచర్ ఎక్కువైనా సరే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయ్యాక ఇది ఫైర్ ప్రూఫ్ కాదు కదా, సో ఏమన్నా పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఇది వద్దు అని చెప్పేసి కంప్లీట్ గా దీని నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు వెహికల్. ఇప్పుడు మనం అన్నాం కదా రైడర్ అని చెప్పేసి, దీంట్లో కూడా లిథియం అయాన్ వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీని లైఫ్ సైకిల్స్ వచ్చేసి 1000 లైఫ్ సైకిల్స్ ఉంటాయి.
అంటే మనం ఒక బ్యాటరీని 1000 టైమ్స్ ఛార్జ్ చేయొచ్చు, డిశ్చార్జ్ చేయొచ్చు. అప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. దాని తర్వాత ఇక చెప్పలేం, అంటే యాజ్ యూజువల్ ఒక లిమిట్ అనేది చెప్పలేం. 1000 లైఫ్ సైకిల్స్ వరకు ఆ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. తర్వాత ఎప్పుడైనా డిక్రీజ్ అవుతున్న కొద్దీ అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. 1000 లైఫ్ సైకిల్స్ అంటే ఐడియా ఉంది కదా, అంటే 1000 టైమ్స్ ఛార్జ్ చేయాలి, తీయాలి. పరంగా వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువ. వేరే కంపెనీస్ తో పోలిస్తే ఒక 10 days అని 1 month అని చెప్పేసి అలా వెహికల్ నుంచి వెళ్ళడం, తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళడం అలా లేకుండా మన దగ్గర మనం చేసే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఫిజికల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా వెహికల్ కి అది యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీగా చేసుకొని పెద్ద వర్క్ అవుతున్నాయేమో టైం తీసుకుంటుంది. లేదు షార్ట్ వర్క్ అంటే రెగ్యులర్ గా బ్రేక్స్ అవ్వచ్చు, లేదా సెన్సార్ ఇష్యూ ఏదైనా సరే అది 1 day లో మనం మార్నింగ్ తీసేసుకొని ఈవినింగ్ వరకు ఇచ్చేస్తాం. లేదు టెక్నికల్ ఇష్యూ చాలా ఇష్యూ ఉంది, లైక్ ర్యాట్ బైక్ అంటే వైరింగ్స్ ని ఎలకలు కొరకడం అలా ఏమైనా ఉంటే మాత్రం ఒక 2 days 3 days అలా టైం తీసుకుందాం. లేదా నార్మల్ గా 1 day లో మన సర్వీస్ అయిపోతుంది కంప్లీట్ గా. వెహికల్ తీసుకోవడం, ఈవినింగ్ ఇచ్చేయడం 1 day లో అవుతుంది. మనకి టెక్నీషియన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లోపల టెక్నీషియన్ ఉన్నారు. అండ్ అప్ టు 5 lakhs స్పేస్ రెడీగా ఉన్నాయి ఎప్పటికప్పుడు. ప్రెసెంట్ ఏ వెహికల్ కి అయితే ప్రతి పార్ట్, ప్లాస్టిక్ పార్ట్ నుంచి మొదలవును బ్రేక్స్ వరకు ప్రతి పార్ట్, లైట్స్ అండ్ సెన్సార్స్, ఇంటర్నల్ సీట్స్ అవ్వచ్చు, ప్రతి పార్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఏదైనా కస్టమర్ ఏదైనా వచ్చి వెహికల్ ప్రాబ్లం ఉంది ఇలా ఉంది అంటే మనం వెంటనే టైం పీరియడ్ తీసుకోకుండా, వెయిటింగ్ లేకుండా రీప్లేస్ చేసి కస్టమర్ ని యాజ్ యూజువల్ గా పంపిస్తాం. వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు మన దగ్గర. సర్వీస్ అనేది అప్ టు డేట్ ఉంది మన దగ్గర. సో ADMS లో ఇది అప్డేట్ ప్రెసెంట్. మీకు ఇది ఒకటే షోరూమ్ ఉందా, ఇంకా వేరే బ్రాంచ్ ఎక్కడైనా? మనకి కూసుమంచి బ్రాంచ్ ఉంది. కూసుమంచిలో అక్కడ ఉన్నారు, మనకి మునగాలో. మొత్తం ప్రెసెంట్ అయితే 2 branches ఉన్నాయి. అక్కడ సర్వీస్ ప్లస్ సేల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ ప్లస్ సేల్స్, మనకి వెనక సర్వీస్ ఉంది, అక్కడే సర్వీస్ జరుగుతుంది. ఒకసారి మీ వర్క్షాప్ వచ్చేస్తే స్పేస్ చూడండి. ప్రతిదీ థ్రాటిల్ నుంచి, MCB నుంచి, బేరింగ్స్ అవ్వచ్చు, ఫోన్ కోర్క్ సెట్ అవ్వచ్చు, సీట్ లాక్స్, మిర్రర్స్, లివర్స్, లైనర్స్, ప్రతిదీ కూడా. కంట్రోలర్స్ కూడా స్పేర్స్ లో ఒక 4 పెట్టాము. మనకి ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో వెహికల్ లో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి: కంట్రోలర్, మోటార్, బ్యాటరీ. ఈ మూడు మేజర్ పార్ట్స్. సో మనకి కంట్రోలర్ అవైలబుల్ ఉంటుంది, బ్యాటరీ అవైలబుల్ ఉంటుంది, మోటార్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇది అనేది స్పేస్ సెక్షన్. రిపేరింగ్ పరంగా అయితే మీరు అప్ టు డేట్ ఉన్నాం. ఇది పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ అండి. సో కస్టమర్ 1.5 year అవుతుంది తీసుకొని వెహికల్. సో బ్రేక్ సర్వీసింగ్ అనేది అవుతుంది. ఏదైతే ఇష్యూ ఉందో బ్రేకింగ్ అనేది సరిగా అవ్వట్లేదు అని చెప్పేసి ఆ ఇష్యూ క్లియర్ చేస్తున్నారు మన టెక్నీషియన్ వచ్చేసి. బ్రేక్ సర్వీస్ జరుగుతుంది ఇక్కడ. సార్ లాస్ట్ గా మీరు మీ కస్టమర్లకు కానీ, అదే విధంగా ఈవీ వెహికల్ కొందామనుకున్న వారికి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏ భరోసా ఇద్దాం? ఎస్, గుడ్. మీరు మంచి క్వశ్చన్ వేశారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా వెయిట్ చూస్తున్న విషయం ఏంటంటే, మార్కెట్ లో ఇవాళ కంటి కనబడని కంపెనీలు వచ్చి మార్కెట్ లో ఇలా వచ్చి అలా సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ మూతపడిపోతున్నాయి. ఈ రైతు సోదరులకు కానీ, కస్టమర్ ప్రియులకు కానీ చెప్పేది ఏంటంటే, నా యొక్క మంచి సందేశం ఏంటంటే, ఏ బండిని కొనుక్కోండి కానీ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ కొనుక్కోండి. దానివల్ల ఏమైందంటే మన రూపాయికి మనం భద్రత కల్పించినట్లు అవుతుంది. ఇవాళ 70,000 పెట్టి, 80,000 పెట్టి, 90,000 పెట్టి చైనా నుంచి వచ్చినాయి, బయట నుంచి మార్కెట్ లో బండ్లతోటి ఆపీస్ అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసి మార్కెట్ లో ఈ విధంగా రైతు సోదరులని అమాయకులని బంద్ చేసి ఆ రిజిస్ట్రేషన్ లేకుండా వెహికల్ అమ్మడం జరుగుతుంది. అటువంటిది కాకుండా నేను రైతు సోదరులకు కానీ మా డబ్బుకు విలువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ వెహికల్ కొనుక్కోండి. ఏ కంపెనీ అయినా కానీ. ADMS కొనాలని రూల్ లేదు. మార్కెట్ లో ఏ కంపెనీ అయితే రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటుందో, భారతదేశ గుర్తింపు సంస్థ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే బండి కొనుక్కోండి. దానివల్ల మీ రూపాయికి మీకు భద్రత ఉంటుందని చెప్పేసి నేను మా రైతు సోదరులు కావచ్చు, మా కస్టమర్ సోదరులు కావచ్చు, నేను ఒక విన్నపం చేస్తుందని చెప్పేసి చెప్పుకుంటాను. దసరాకు ఆదిత్య మోటార్స్ వారు పెట్టిన ఆఫర్స్. మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సక్సెస్ టీవీ తెలుగు ఛానల్.